గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆయన స్త్రీ అశౌచంలో ఉన్న సమయంలో ఇంట్లో నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని అడిగారండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. అయ్యా, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మేరకు మీకు జవాబు తెలియజేస్తున్నాను. ఆడవారు వెలుపల ఉన్న సమయంలో పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనే ప్రశ్న ఎక్కడా లేదు. ఎందుకని అంటే పూజ అనేటువంటిది ఎవరు చేయాలి అని అంటే ఇంటి యజమాని చేయాలి. ధర్మపత్ని సమేతస్య అని ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని ఉండదు సంకల్పంలో. అంటే దాని అర్థం యజమాని చేయాలి అని. యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలి అని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆవిడ వెలుపల ఉంటే మీరు చేసుకోవచ్చు. ఆవిడ వెలుపల ఉంది, చేసుకోవడం కష్టంగా ఉంటే లఘువుగా చేసుకొని, ఈశ్వరా ఈ పూజను పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అంటే ఏ దోషము రాదు. ఇక ఆవిడ వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజయే చేయవచ్చు అన్నప్పుడు దీపానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం ఏమీ లేదు. పూజకు సంబంధించినటువంటివి మీకు ఆవిడ సహకారంగా లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు. అయితే ఉపచారాలు ఉమామహేశ్వరాభ్యాన్నమః అర్ఘ్యం దీపం పాద్యం చందనం నైవేద్యం సమాప్తం అన్న విధంగా తెలియజేసుకోవాలి. ఈ విధంగా స్త్రీ అశౌచంలో ఉన్న సమయంలో కూడా ఇంట్లో నిత్య పూజ లఘువుగా చేసుకుంటే చాలా చాలా మంచిది. చేసుకోకుండా ఉండకూడదు. ఇంట్లో నిత్యం ఎప్పుడు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ధన్యవాదములు.